క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఈ ఆదివార దినమున సంఘములో చేరి దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, గణపరచుటకు వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో ప్రతి వారికి, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా స్నేహితులు అనేవారు ఖచ్చితంగా ఉంటారు. ఎవరికైనా ఇక్కడ స్నేహితులు లేని వాళ్ళు ఉన్నారా? ఎవరైనా? ముస్లింలకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు. ముస్లింలకు కూడా ఫ్రెండ్స్ ఉంటారా లేదా? ఎవరికి లేరా ఫ్రెండ్స్? చేతండి, నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఎవరు లేరమ్మా? చిన్న ఉన్నప్పుడు కూడా లేకుండా, చిన్న నువ్వే చాలా గొప్పదాన్ని, ఎవరు ఫ్రెండ్స్ లేకుండా అంటే చాలా రికార్డు. చిన్న ఉన్నప్పటి నుంచి ఎవరు లేరు నీకు, అట్టయితే నీకు ఈ పాట సరిపోతుంది. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వారే 1000 మంది అన్నావు, భయపడకు అన్నావు. దేవుడు ఏమన్నాడు? నేనున్నాను, భయపడకు. మరి ఆమె కూడా దేవుడు నేనున్నా, భయపడకు అంటాడు. మంచిదే, ఎవరు స్నేహితులు లేకపోవడం కూడా మంచిదే, ఉన్నా మంచిది. కానీ ప్రతి ఒక్కరికి ఒక స్నేహితులు ఉంటారు. చిన్నతనంలో ముస్లింలను కూడా చూడండి, పక్కలో కూర్చొని నవ్వుకుంటుంటారు, అదే స్నేహం. స్నేహం అంటే ఒక మనిషితో కొంచెంసేపు గడపడం కూడా స్నేహమే. ఆ మనస్తత్వము, మనసులు కలవకపోతే మనుషులు ఒక చోట కూర్చోలేరు, 5 నిమిషాలు కూడా కూర్చోలేరు. మనిషితో స్నేహం చేయడం సహజమైనటువంటిది. అది ఒక మనిషితో స్నేహం చేయడము సహజమైనది. పురుషులు స్త్రీతో, స్త్రీలు పురుషులతో లింగ భేదం లేకుండా ప్రతి వారు కూడా స్నేహం చేస్తూ ఉంటారు. మనిషితో స్నేహం అనేది అది సర్వసాధారణమైనది. కానీ దేవుడే మనిషితో స్నేహం చేయడం అనేది చాలా గొప్పది. నా మాట అర్థమవుతుంది కదా? మనిషితో స్నేహం చేయడం అనేది సహజమైనది. దేవుడు మనిషితో స్నేహం చేయడం అనేది చాలా గొప్పది. మనిషి ఇద్దరు ఎక్కడున్నారు? ఎవరైనా పైనుండి దిగొచ్చినాలా? ఈ మనిషి, ఇంకొక మనిషి, ఇద్దరు కూడా భూమిలో ఉండే వాళ్ళే. కానీ మనందరి కోసము స్నేహం చేయడానికి దేవుడు దిగి రావడం అనేది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. దేవునితో మనిషి స్నేహము చేయగలడా? దేవునితో మనిషి స్నేహము చేస్తాడా? ఎవరు దేవునికి స్నేహితులు? మనం చదువుకున్న లేఖన భాగంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఎంత మంచి మాట చూడండి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ చేసిన ఎడల, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తే మనం ఆయనకి స్నేహితులుగా అవుతాం. ఫ్రెండ్స్, స్నేహమైన జీవితం అని చెప్తుంటాం. స్నేహితులుగా ఎప్పుడైతాము దేవుని కంటే, ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తే మనం ఆయనకు స్నేహితులుగా అవుతాం. పరలోకమందున్న దేవుడు నిత్యము వేల కొలది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న ఆయన ఈ లోకమునకు దిగివచ్చి మనందరినీ కూడా ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తారో వారు ఏమైతారంటే ఆయనకి స్నేహితులు, ఫ్రెండ్స్. దేవునితో స్నేహం అనేది చాలా గొప్పది. మనము స్నేహం చేస్తే కూడా తాకత్తును చూసి స్నేహం చేస్తారు చాలా మంది. హోదా, తల్లిదండ్రులు కూడా చెప్తుంటారు, వాడితో ఫ్రెండ్షిప్ చేయదు, వాడు మనకంటే తక్కువ వాడితో స్నేహం చేయదు. బాగా డబ్బున్నోళ్ళతో చేయాలి స్నేహం, ఫ్రెండ్షిప్ అంటే. ఎవరితో చేయాలా? సమానంగా ఉండాలా, మనకు సమానంగా మనతో కూర్చోవడానికి అర్హత ఉండాలా.
అని చెప్పే తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు. స్నేహం అనే దానికి కులమత భేదాలు ఉండవు. స్నేహం అనే దానికి ఆస్తి అంతస్తులు అక్కర రాదు. కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగా స్నేహం కలిగి ఉంటారు. కానీ కొద్దిమంది మాత్రము అంతస్తులు చూసి ప్రేమిస్తారు. అంటే వాళ్ళకు కలిగిన హోదాను బట్టి వాళ్ళతో సహవాసం చేస్తారు. మనిషి మనిషిగా స్నేహం చేయాలంటేనే ఒక అంతస్తును చూస్తారు. ఎంత ఉంది, వారితో స్నేహం చేయడము కరెక్టేనా అని ఆలోచన చేస్తాం. కానీ దేవుడు అనే ఆయన కూడా ఆ మహాపరలోక పట్టణాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి ఏం చెప్తాడంటే, ఆయన మాట వచ్చిన ఆయన మాట, ఎవరైతే నిన్ను నన్ను రక్షణ మార్గంలోనికి పరలోక మార్గంలోనికి నడిపించడానికి వచ్చిన ఆయన మాట ఎవరైతే వింటారో, ఆయన ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారు ఏమవుతారంట, ఆయనకి స్నేహితులు అవుతారు. ఆయన అంతస్తులు దిగి వచ్చినాడు. ఎంత అంతులేనటువంటిది, సర్వము ఆయనదే. ఈ ప్రపంచం అంతా కూడా ఆయన కలుగజేసినదే, ఆయన సొత్తు. ఆయన తన సొత్తును వదిలిపెట్టి, ఆయన తన అధికారాన్ని వదిలిపెట్టి అల్పులమైన మన కోసము ఈ భూమి మీదకి వచ్చి ఆయన చెప్తున్న మాట, ఆయన ఆజ్ఞలు వింటే మీరు నాకు స్నేహితులై ఉందురు అని చెప్తుంది. దేవుడు మొట్టమొదటిగా ఆదామును కలుగజేసినప్పుడు ఆదాము దేవుడితో చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆదాము దేవుడు ఎప్పుడు కూడా స్నేహంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఆదాము అవ్వ ఇద్దరు కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించినారో, దేవుని ఆజ్ఞను మీరిపోయినారో, దేవుడు చెప్పినది ఏమి, మీరు ఈ చెట్ల ఫలములలో దేనినైనాను మీరు తినవచ్చును, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు ఈ వృక్ష ఫలములను మీరు తినకూడదు అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారిద్దరు కూడా ఆజ్ఞను అతిక్రమించినారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించినారో దేవుడితో ఉండేటువంటి ఆ రిలేషన్, ఆ బంధం ఏమైంది, దూరం అయిపోయింది. దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసం అనేది కోల్పోయినాడు ఆదాము అవ్వలు. ఎప్పుడైతే దేవుని మాటను తిరస్కరించినారో, ఆయన ఆజ్ఞను మీరినారో, వారిద్దరు కూడా ఏదేను తోటలో నుండి ఏమైనా వెలివేయబడినారు. దేవుని యొక్క మనసులో నుండి, దేవుని యొక్క ప్రేమలో నుండి వారు దూరమై వెళ్ళిపోయినారు. మనము కూడా ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమైతామో, స్నేహాన్ని కోల్పోతాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణం. ఆదాము వాళ్ళు ఇద్దరు కూడా సాతాను మాటను ఎప్పుడైతే విన్నారో, దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క మాటను మీరి వారు సొంత నిర్ణయము, అపవాది చెప్పిన మాటలు విని సొంత నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు వారిద్దరు కూడా దేవుని ప్రేమ నుండి దూరమైపోయినారు. అందుకే వారికి శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. మనం కూడా ఆజ్ఞను అతిక్రమిస్తే అది మనకు పాపంగా ఉంటుంది. ఆజ్ఞను అతిక్రమిస్తే దేవునికి మనకి సంబంధం అనేది ఏమైతుంది, దూరం అయిపోతాం. దేవునికి మనకి మధ్య ప్రేమ అనేది తగ్గిపోతుంది. అందుకే దేవునితో స్నేహము చేయాలంటే ఆయన ఆజ్ఞను మనము అతిక్రమించకుండా ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము చదువుకున్నట్లయితే అబ్రహాముకు దేవుడు ఒక పేరు పెడుతున్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు. ఎవరికి దేవుడు స్నేహితుడని పేరు చెప్పాలా? ఎవరికి? అబ్రహాముకి. ఎందుకు అబ్రహాముకు దేవుని స్నేహితుడు అని పేరు వచ్చిందంటే, అబ్రహాము దేవుడు చెప్పిన మాట మీరలేదు, దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించలేదు. అబ్రహాముకు దేవుడు ఏం చెప్పినాడు?
నీ ఒక్కగానొక్క కుమారుని నీవు నాకు బలిగా ఇయ్యాలి అని దేవుడు అడిగినప్పుడు అబ్రహాము నేను ఇవ్వను అనలేదు. చాలా వృద్ధాపంలో, ముసలితనములో అబ్రహాము నిరుత్సాహ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకి సంతానం ఇచ్చినాడు. ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము అంటాడు, అందుకు అబ్రహాము ప్రభువా నీవు నాకు ఏమిచ్చినా ఏమి, నేను సంతానము లేని వాడనే పోవుచున్నానే అని దేవుని దగ్గర బాధలు వెళ్ళపుచ్చుతున్నాడు. ఏమని చెప్పినాడు? అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నీవు నాకు ఏమిచ్చినా ఏమి, అయ్యా దేవా నాకు ఏమి లేదు, సంతానం లేదు. సంతానము లేదు అని అడిగి సంతానము తెచ్చున అంటే సంతానము తీసుకున్నటువంటి అబ్రహాము ఇవ్వు ప్రభువా అని దేవుని దగ్గర సంతానము కోరుకొని ఆ సంతానాన్ని పొందిన అబ్రహాము, ప్రేమ చేత ఆ సంతానాన్ని పొందిన అబ్రహాము మరలా దేవునికి ఇచ్చుటలో వెను తీయలేదు. అబ్రహామా నీ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును నువ్వు నాకు బలిగా ఇయ్యి అన్నప్పుడు అబ్రహాము దేవుడు చెప్పిన మాటను, దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరకుండా ఇస్సాకును బలిగా ఇచ్చుటకు వెనుదీయలేదు. చూడండి ఆ మాటలు చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. యెహోవా నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవుడు చెప్పిన ఈ మాటను అబ్రహాము మీరలేదు. నువ్వు లేచి బయలుదేరు, నీ దేశమును, నీ ఇంటి వారిని, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ కూడా వదిలిపెట్టి నేను చెప్పిన చోటికి నువ్వు బయలుదేరు అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటను తీసివేయకుండా ఉన్న ఫలమున ఉన్న చోటు నుండి బయలుదేరినాడు. దేవుని మాటను మీరలేదు. నువ్వు వెళ్ళితే ఏమైతావు అని చెప్పినాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును ఏం చేస్తా అన్నాడు? గొప్ప చేస్తా, నీ నామమును గొప్పగా చేస్తా. ఎందుకు ప్రభా నేను ఉన్న చోటు నుండి వెళ్ళాలి అని అనలే. నువ్వు వెళ్ళు, బయలుదేరు అంటేనే అబ్రహాము బయలుదేరుతూ వస్తున్నాడు. అబ్రహాము దేవుడు చెప్పిన మాట మీరకుండా వస్తూ ఉన్నాడు. అబ్రహాము నువ్వు వెళ్ళు అనగానే బయలుదేరుతున్నాడు. చూడండి, అందుకే అబ్రహాము దేవునికి ఏమని స్నేహితుడు అని చూస్తున్నాం. ఇప్పుడు 22వ అధ్యాయం చదువుకుందాం. 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధన చేస్తూ ఉన్నాడు. అబ్రహామును టెస్ట్ చేస్తున్నాడు. దేవుడు పరిశోధన చేస్తూ ఉన్నాడు. ఎట్లనగా అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు నీ ఇస్సాకును. అబ్రహాము ఎంత ప్రేమిస్తుంటాడు చూడండి. లేక లేక కలిగిన కుమారుని మీద ప్రేమ ఉంటుందా లేదా చెప్పాలా? వృద్ధాపములో కలిగిన కుమారుడు. మనం కూడా ఒక్క కొడుకుంటే ఎంత ప్రేమ చూపిస్తామో, అబ్రహాం కూడా సంతానమైనారు, ఒక కుమారుడు, అది కూడా వృద్ధాపంలో ముసలితనంలో అయినారు. చాలా ప్రేమ ఉంటుంది ఆ కుమారుని మీద. నీ ఒక్కగానొక్క నీ కుమారుని ఏమంటున్నాడు? మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి దహన బలి కొరకు కట్టెలు చించి
దేవుడు చెప్పిన చోటికి ఎందుకు ఊరికే పో అన్నాడా? ఎందుకు బయలుదేరినాడు? ఎవరు తీసుకొని బయలుదేరినాడు? కుమారుణ్ణి. ఎందుకు? బలి ఇవ్వడానికి. ఎవరు చెప్పినారు బలి ఇవ్వమని? దేవుడు చెప్పినాడు. దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా అబ్రహాము తీసివేయకుండా తన కుమారుని వెంట పెట్టుకుని బలి అర్పించడానికి తీసుకొని పోతున్నాడు. అందుకే అబ్రహాము దేవునికి ఏమైనాడు? స్నేహితుడు. మనం కూడా దేవుని మాట వింటే, దేవుని ఆజ్ఞలు వింటే మనం కూడా ఏమైతామో? స్నేహితులం. దేవునికి స్నేహితులం. దేవునికి స్నేహము కాకపోతే, స్నేహితులుగా ఉండకపోతే, ఇంకా మనల్ని ప్రేమించే వాళ్ళు ఇంకొకరు ఉంటారు. ఎవరు వాళ్ళు? సైతాన్. వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు. దేవుడితో స్నేహము కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. సైతాన్తో స్నేహము ఏముంటాయి? కట్టుబాట్లు ఏముండవు. ఇంకా ఏమైనా ఎంజాయ్ చేయొచ్చు. దేవునితో స్నేహము చాలా జ్ఞానముతో చేయాలి. దేవునితో స్నేహం చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన ఆజ్ఞలన్నింటినీ పాటిస్తూ వెళ్ళాలి. ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆయన ఆజ్ఞలు విన్నప్పుడు మనం ఆయనకు ఏమైతామని నేర్చుకున్నామో? స్నేహితులు. అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుని తీసుకుని బలి అర్పించడానికి వెళుతున్నాడు. 13వ వచనం చదువుకుందాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి, ఇది దేవుడు చెప్పినప్పుడు చేసినారా? దేవుడు చెప్పకముందే చేసినారా? కుమారుని అడవిని తీసుకుపోయి బలి ఇవ్వకుండా పక్కకు పెట్టేసి తనంతటికి తానే పొదలో ఉన్నటువంటి ఆ పొట్టేలు తీసుకొచ్చి బలి అర్పిస్తున్నాడా? దేవుడు మరలా వద్దన్నప్పుడు ఆపేసినాడా? మొదట దేవుడు ఏమన్నాడు? అబ్రహామా, నీ ఒక్కగానొక్క కుమారుని తీసుకొని నువ్వు బలిగా నాకు ఇవ్వు అన్నాడు. అబ్రహాము దేవుడు చెప్పిన మాట ప్రకారంగా, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారంగా తన కుమారుని తీసుకుని బలిగా అర్పించడానికి వెళ్ళి కట్టెలు పేల్చి తన కుమారుని చేతులు కాళ్ళు బంధించి ఆ బలిపీఠము మీద పెట్టి కత్తి తీసుకొని బలి అర్పించుటకు తన కత్తిని చేతిని పైకెత్తినప్పుడు అప్పుడు పిలుస్తున్న అబ్రహాము, అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభా అని నేను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద నువ్వు చెయ్యి వేయద్దు. అబ్రహామా ఆపేసాయి, నీ కుమారుని మీద నువ్వు చెయ్యి వేయద్దు. ఎంత పెద్ద టెస్ట్ కదా ఇది, చాలా పెద్ద పరీక్ష ఇది. మామూలుగా మనకి దేవుడు పిల్లల్ని ఇచ్చి మాటి మాటికి అనారోగ్యం వస్తుందనుకో, మాటి మాటికి జ్వరాలు, వర్షాలు, దగ్గులు, లేకపోతే మాటి మాటికి హాస్పిటల్ తీసుకుపోతేనే దేవుని ఏమంటాం మనం? దేవుడు ఎందుకు ఇవ్వాలబ్బా ఈ పిల్లగాని, ఊరికే ఇన్ని కష్టాలు పెట్టినాడు, ఈ అమ్మాయిని ఎందుకు ఇవ్వాలబ్బా అంటాం. ఒక్కసారే నువ్వు చంపేసే నీ కుమారుని అంటే ఇంకెంత ఉంటుంది మనకి? దేవుని మీద ఎంత దూషిస్తామో. అబ్రహాము ఒక్క మాట కూడా అనలే. తన భార్యకు కూడా చెప్పకుండా తన కుమారుని తీసుకొని బలి అర్పించడానికి బయలుదేరి వెళ్ళినాడు. అబ్రహాము దీన్ని బట్టి చూస్తే దేవుని ఎంత ప్రేమించినాడో, అబ్రహాము మీద ఎంత నమ్మకం పెట్టినాడో, అబ్రహాము దేవుని మీద ఎంత నమ్మకం పెట్టినాడో మనం ఆలోచించాలి. దేవుడు చెప్పిన మాట కాదని అబ్రహాము బయలుదేరి వెళుతున్నాడు. అంటే ఇంకా నువ్వు ఇచ్చేసేయి అంటే నేను వద్దు ప్రభు అనలే. ఓకే నేను తీసుకొని పోతా అని చెప్పి తీసుకుపోయి బలి అర్పించడానికి వెళ్తున్నాడు. అబ్రహాము ఏ విషయంలో కూడా దేవుని మాటను తీసివేయలేదు. అందుకే ఇప్పుడు ఏమన్నాడు? నువ్వు బలి అర్పించడము ఆపేసాయి, ఇదిగో ఈ పొట్టేళ్ళు తీసుకొని నువ్వు బలి అర్పించు అన్నప్పుడు అప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా తన కుమారునికి బదులుగా దేన్ని ఇచ్చినాడు? పొదలో ఉన్న పొట్టేళ్ళు తీసుకొచ్చి బలిగా అర్పించినాడు. దేవుని మాట వింటే, దేవుని ఆజ్ఞ వింటే మనం కూడా దేవునికి స్నేహితులు అవుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. అమ్మా, అబ్రహాము
పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. ఎక్కడికి పోవాలో తెలియకుండానే బయలుదేరినాడు. ఊరికే లేయి అంటే లేచినాడు, పో అంటే పోయినాడు. మనమైతే 1,00,000 ప్రశ్నలు అడుగుతాం. కొంచెం ఏదైనా చెప్తే ఏమి, ఎందుకు, ఎక్కడ, ఎప్పుడు అన్ని ప్రశ్నలే. మన ఏరియాలో ఒక ఆయన ఉన్నాడు, ఎప్పుడు ఎవరు కనపడినా ఏం కనపడినా ఆడిపోతున్నారు. వీడికి ఎప్పుడు వస్తారు? సాయంత్రం. రాత్రి వస్తారా, రేపు వస్తారా? రేపు. పొద్దున టిఫిన్ తిని వస్తారా, ఊకొస్తారా? టిఫిన్ తిని వస్తాం. మధ్యాహ్నం అడిగేతోళ్ళకి చెప్పతోళ్ళకి ఎట్లుంటుంది? అడిగేతోళ్ళకి బాగున్నా చెప్పతోళ్ళకి ఏమవుతుంది? విసుకొస్తుంది కదా. అసలు బయట పోయేటప్పుడే ఆడిపోతున్నాం అంటేనే ఇంకా స్టార్ట్ అయింది. ఆడిపోతే ఏం మొబైల్కి బయటికి పోతుంటేనే ఆడిపోతున్నావు, ఎక్కడ పోతున్నావు, ఏం చేస్తావు, పొద్దున వస్తావా, రాత్రి వస్తావా, రేపు వస్తావా, ఎల్లుండి వస్తావా? ఇన్ని ప్రశ్నలా, ఈ ప్రశ్నలకు ఇన్ని జవాబులా. కానీ అబ్రహాం అనలే, నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక విశ్వాసమును బట్టి అతడును గుడారములో నివసించుచు వాగ్దాన దేశములో పరవశులైరి. ఏలైనగా చూడండి, ఎక్కడికి పోవాలో అక్కడ పోయినారు. ఎన్నిసార్లు మార్చినారు గుడారాలు. ఈడవి ఆడవి, ఆడది ఈడది, అక్కడ పో ఇక్కడ పో అంటే దేవుడి మాట కాదనకుండా దేవుడు చెప్పినప్పుడంతా కూడా వాళ్ళ గుడారాలను మారుస్తూ వచ్చినారు. అందుకే అబ్రహాం ఏమంటే, మేము పరదేశులమును యాత్రికులమై ఉన్నాము, మా స్థిర నివాసము ఇది కాదు. అబ్రహాంకి అర్థమైంది, అబ్రహాంకి తెలుసు మన స్థిర నివాసంలో ఏది, ఈ లోకంలో నివసిస్తున్న ఏది కూడా మన సొంతము కాదు. ఆయన మన కోసమే ఏర్పాటు చేసిన ఆ మహాపరలోక పట్టణంలో మనం ఉండాలని ఆయన ఆశ. ఆ మహాపరలోక పట్టణంలో మనమందరం ఉండాలంటే ఏం చేయాలా? ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన చెప్పిన మాటను మనం వినాలి. అప్పుడే మనం ఆయన ఏర్పాటు చేసిన ఆ మహాపరలోక పట్టణంలో ఉంటాం. అందరూ పరలోకంలో ఉండాలని ఇష్టపడతాం. ఎవరైనా నరకం పోవాలని ఇష్టమా? అగ్నిగుండంలో కాల్చబడాలని ఇష్టమా? మనకు తెలుసు, మనం సరిగా లేకపోయినా యాడ ఉండాలని కోరుకుంటాం. నువ్వు బాగలేవు, నువ్వు నరకానికి పో అంటే బలవో, నువ్వు ముందు నేను వస్తా అంటాం. అందరం పరలోకానికే పోవాలని కోరుకుంటాం. కానీ ఎవరు పోతారంట? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు ప్రతివాడు కూడా పరలోక రాజ్యమునకు ప్రవేశించాడు. కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ఎక్కడ ప్రవేశిస్తాడు? పరలోకంలో ప్రవేశిస్తాడు. దేవుని చిత్తము, దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తే దేవునికి స్నేహితులుగా అవుతాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యేసు ప్రభు అక్కడ గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. 11:11. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. ఎంత మంచి మాట. లాజరు ఏమైతున్నాడు? మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. ఏ నిద్ర ఇది? శాశ్వతమైన నిద్ర. లాజరు చనిపోయినాడు, కానీ యేసుప్రభు ఏమంటాడు? మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. అతని మేలుకొల్పడానికి వెళ్ళుచున్నా. శాశ్వతమైన నిద్రలోనికి పోయే వారిని ఎవరైనా మేలుకొల్పుతారా? మనం రోజు నిద్రపోయే నిద్ర వేరే, శాశ్వతమైన నిద్ర వేరే. శాశ్వతమైన నిద్ర అంటే మరెన్నడూ కూడా లేనటువంటిది. నిద్రపోయినామంటే అంతే. ఇంకా అది ఏమి? మరణము. లాజరును ఏమంటాడంటే అతడు ఏమై ఉన్నాడు? నిద్రించుచున్నాడు. స్నేహితుడు. లాజర్ని ఏమిగా అన్నాడు? స్నేహితుడిగా అని చెప్తున్నాడు యేసు ప్రభు.
మనల్ని కూడా మంచి స్నేహితుడు అని మనల్ని కూడా చెప్పాలి. స్నేహితులుగా ఉండాలంటే మనం ఏం చేయాలా? ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండాలా. ఆయన ఆజ్ఞలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి ఆదివారమున ఎక్కడుండాలి? దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. అదే ఆయన చెప్పిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నప్పుడు మనం ఆయనకు స్నేహితులు అవుతాం. నిర్గమాకాండము 33వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటే మోషేతో కూడా దేవుడు చెప్తున్నాడు. నిర్గమాకాండం 33:11 మనుష్యుడు అబ్బా ఎవరితో? మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టుగా యెహోవా మోషేతో ఏం చేస్తున్నాడు? ముఖాముఖిగా. స్నేహితుడు అంటే ఎవరు చెప్పండి? మనసులో మాట ఏమున్నా కూడా దాచిపెట్టుకోకుండా పంచుకునేవాడే స్నేహితుడు. స్నేహితులతో ఏమి కూడా దాచిపెట్టారు. తల్లిదండ్రుల కన్నా చెప్పారు కానీ ఎవరు చెప్తారు? అందుకే తల్లిదండ్రులు అప్పుడప్పుడు అంటుంటారు, నా మాట ఈయనకున్నాడు రా నాయనా, నువ్వన్నా చెప్పు. నా మాట కూడా ఈయనకున్నాడు ఆంటీ, వాడు ఏం చేయాలా అంటుంటారు ఫ్రెండ్స్. నా మాట వినరా నైనా, వాడు నువ్వన్నా చెప్పురా, వాడు ఎంబడి తిరుగుతావు కదా, నువ్వన్నా చెప్పు నైనా అంటే నేను చెప్తానే అంటే వాడు సరి చేస్తాడు. నా మాట కూడా విన్నాడు ఆంటీ వాడు అంటే వీడేమైనాట మితి మీరిపోయినాడు అని. ప్రతి మాట కూడా ఏది కూడా దాచిపెట్టుకోకుండా పంచుకునేవాడే ఎవరు? స్నేహితుడు. అన్ని విషయాలు తెలిసింటే స్నేహితుడికి. నీ గురించి అన్ని తెలిసింటే, నా గురించి నా స్నేహితుడికి తెలుసు, నీ గురించి నీ స్నేహితుడికి తెలుసు. అందుకే ఇక్కడ ఏమంటారు చూడండి, ఆ మోషేతో దేవుడు ఎట్లా మాట్లాడినాడంట? మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడితే ప్రతి విషయము మోషే దేవుడితో పంచుకున్నాడు, దేవుడు మోషేతో పంచుకున్నాడు. ప్రతి విషయం కూడా మోషే దేవుడు చెప్తున్నాడు, దేవుడు మోషేకు చెబుతూ ఉన్నాడు. అందుకే ఆజ్ఞలు పలకలు ఎవరికి ఇచ్చినాడు? 10 ఆజ్ఞల పలకలు మోషేకి ఇచ్చినాడు. మోషే ఇదిగో నేను ఇచ్చిన ఈ 10 ఆజ్ఞల ప్రకారంగా ఈ ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపించు అని మోషేకి ఇస్తే, మోషే మాట కూడా ఈయనకుండగా ప్రజలు అతిక్రమము చేస్తూ దేవుని యొక్క దారి మళ్ళినప్పుడల్లా మోషే ఏమనంటే, ప్రభువా వీళ్ళు ఇంత విశ్వాసఘాతకులు, వీళ్ళు నా మాట వినడం లేదు నాయనా, నా శాత కాదు అని మోషేతో ఎన్నోసార్లు, మోషే దేవుడితో ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. అయినా దేవుడు అన్నాడు, మోషే బయలుదేరు, వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటా, నేను నిన్ను నడిపిస్తా అని చెప్పి మోషేను నడిపిస్తూ వచ్చినాడు. ప్రతి విషయము కూడా దేవుడు మోషేతోను, మోషే దేవుడితో పంచుకున్నారు. నిర్గమాకాండం 24వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఎక్కడికి ఎక్కినాడు? మేఘములోకి పోయి మేఘములో ఉండే కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింపగలు 40 దినములు ఉండెను. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 దినములు. ఎక్కడ ఉన్నాడు? కొండ మీద. ఎప్పుడెప్పుడు? రేయింపగలు, పొద్దున రాత్రి. పొద్దున రాత్రి అయితేనే ఒక దినం. అట్లా ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. మరి 28వ వచనం, నిర్గమకాండము 34:28. నిర్గమకాండము 34:28. ఎవరితో? ఒక్కడే లేడు అక్కడ. ఎవరితో కూడా ఉన్నాడు? బాగా వినాలా. మోషే 40 రేయింపగలు
మేఘములో కొండ మీద ఉన్నాడు కదా, ఒక్కడే ఉన్నాడా, ఎవరితో కలిసి ఉన్నాడా? యెహోవాతో ఆ 40 రేయింపగలు యెహోవాతో కూడా అక్కడ దేవునితో కూడా ఎవరున్నారు? మోషే. ఆ 40 రేయింపగలు ఎన్ని మాటలు మాట్లాడుకున్నారో కదా. 40 రేయింపగలు కలిసి ఉన్నారంటే ఎంత అనుబంధం ఉండాలా వాళ్ళిద్దరికి. అందులో దేవునితో ఉన్నాడంటే ఎంత జాగ్రత్తగా ఉండాలా. అందుకే మోషేతో దేవుడు స్నేహం చేసినాడు, స్నేహితునితో మాట్లాడినట్టుగా మాట్లాడినాడు. 40 రేయింపగలు అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. 40 రోజులు ఏం లేకుండా ఉన్నాడు? మోషే దేవునితో ఉండి భోజనము లేకుండా ఉన్నాడు. ఎంత గొప్ప అనుబంధమైనటువంటి స్నేహం చూడండి. దేవునితో కలిసి 40 రాత్రింపగలు ఉన్నాడు. ఆ 40 రాత్రింపగలు ఉన్న తర్వాత దేవుడు ఆ 10 ఆజ్ఞల పలకను ఎవరికి ఇచ్చినాడు? మోషేకు ఇచ్చినాడు. 32వ అధ్యాయము నిర్గమకాండము 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి మోషే ఇంకా నువ్వు దిగి బయలుదేరి వెళ్ళు. నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి. మోషే నీవేమో 40 రాత్రి పగలు నాతో ఉన్నావు, ఇంకా దిగిపోనైనా. ఈ ప్రజలు ఏమైనారు? చెడిపోయినారు. ఎందుకు చెడిపోయినారు? నాయకుడు లేని జనులు చెడిపోదురు అనింది. చెప్పేవాళ్ళు లేకపోతే ఏమవుతారు? చెడిపోతారు. బుద్ధి జ్ఞానము నేర్పే వాళ్ళు లేకపోతే చెడిపోతారు. మోషే నాయకుడిగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. 40 రోజులు బ్రేక్ అయింది ప్రజలకి, మోషేకి. 40 రాత్రి పగలు మోషే ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. అప్పుడు వీళ్ళు ఏమైనారు? మోషే వచ్చేసరికి ఆ ప్రజలను తినుతూ తాగుచూ వచ్చినారు. ఏం చేసినారు? ఎంజాయ్ చేస్తూ వచ్చినారు. భయం పోయింది, భక్తి పోయింది. మోషే వాళ్ళ దగ్గర ఉండి నడిపించి చెప్పిన మాటలన్నీ ఈ 40 రోజులకు ఏమైనారు? మర్చిపోయినారు. ఇష్టానుసారంగా వారు తింటూ తాగుతూ ఆడుటకు లేచిరి. ఎంజాయ్. ఈ 45 రోజులు వాళ్ళు ఎవరితో స్నేహం చేసినారు? ఇప్పుడు లోకముతో స్నేహం చేసినారు. నా ప్రాణమా తినుము త్రాగుము, ఎంతో బాగా సంతోషించు అని తింటూ తాగుతూ దేవునితో నడిచి దేవునితో స్నేహం చేసిన మోషేను వదిలిపెట్టి, దేవుని నిబంధనలను వదిలిపెట్టి ఏమన్నారు? ఇష్టానుసారంగా తింటూ తాగుతూ ఆడుతూ లేచినారు. ఎంత విసుగు తెప్పించినారు కదా దేవునికి. ప్రతి విషయంలో దేవునికి మనసు నొప్పిస్తూ వచ్చినారు ఇజ్రాయేలీల ప్రజలు. అయినా దేవుడు వారిని ప్రేమిస్తూ వచ్చినాడు. విడవక వారు చేయి పట్టుకొని నడిపిస్తూ వచ్చినాడు. మోషేను నాయకునిగా ఉండి నడిపిస్తూ వచ్చినాడు. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుంటే హనోకు కూడా దేవునితో నడిచెను అని ఉంటుంది. చూడండి. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు. దేవునితో నడుస్తూ ఉన్నాడు. వారి మనసులు ఎంత దగ్గరగా ఉన్నాయి కదా. 300 సంవత్సరాలు విడిచిపెట్టకుండా హనోకు దేవునితో నడిచినాడు, దేవుని వెంబడించినాడు. హనోకుకి దేవునికి ఎంత రిలేషన్ ఉంటుంది, ఎంత బంధం ఉంటుంది కదా. ఎన్ని సంవత్సరాలు నడిచినాడు? 300 ఏళ్ళు దేవునితో నడిచెను. దేవునితో నడుస్తూ దేవునితో ఉంటూ దేవుని యొక్క మాటలు ఆజ్ఞలు పాటిస్తూ నడిచెను. కుమారులను కుమార్తెలను కనెను. 360 ఏళ్ళు. ఈ 360 ఏళ్ళలో
300 సంవత్సరాలు ఎవరితో నడిచినాడు? దేవునితో నడిచినాడు. దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడిచినాడు. అంటే దేవుని ఎంత ప్రేమించినాడు చూడండి. మన ఆయుష్కాలం 60-70 అనుకోండి. మనం ఎన్ని సంవత్సరాలు దేవుడితో నడిచిన వాళ్ళం అవుతాం? వారానికి 1 గంట లెక్కేయండి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వారానికి 1 గంట మనం గడిపేది దేవుని సన్నిధిలో. ఎన్ని సంవత్సరాలు గడిపిన వాళ్ళం అవుతాం? లెక్కేసుకోండి మీరు తర్వాత. మన ఆయుష్కాలము 70, వారానికి 1 గంట మనం దేవునితో గడిపేది. పిచ్చి కొడితే 1 సంవత్సరం కూడా దేవునితో గడిపిన వాళ్ళం కాదు మనం. ఆరాధననే మనం ఏం చేస్తాం అసలు? లెక్కనా మనకి దేవుడి ఆరాధన అంటే? ఇంకా ఇవన్నీ చెప్తే ఏమన్నా ఏదో వస్తాం లేదైనా అని వస్తే మళ్ళీ ఇవన్నీ ఏదో ప్రార్థనకు వద్దామని, ఏదో లేటో 8 కిలో ముందర రొట్టె తీసుకుందామని వస్తున్నా కానీ లేకుంటే రానే రాను అనుకుంటారేమో. ఏమంటే ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాలని వాక్యం వినకపోతే ఇంకా ఏం లాభం? మనం దేవుని సన్నిధిలో గడపడమే 1 గంట. ఆ గంట కూడా వాక్యం వినకుండా నిర్లక్ష్యం చేస్తే నువ్వు దేవునితో స్నేహం చేసినట్టనా? 24 గంటలు ఉంటాయి మనకు పని. ఎప్పుడు మనం చచ్చిపోయేంత వరకు ఉంటుంది మన పని. ఎప్పుడు సెలవు వాడతాం మనం? సెలవు కీర్తన ఎప్పుడు వాడతాం మనం? ముందరనే వాడతామా, అయిపోయినాక వాడతామా? అవుతున్నారు మీరు. ఎప్పుడు వాడతాం సెలవు కీర్తన? అయిపోయినాకనే. ఏమైపోయినాక? మనం అయిపోయినాక అనుకునేది ప్రార్థన అయిపోయినాక. మనం అయిపోయినాక కూడా వాడతాం ప్రార్థన పాట. ఆ పాట బతికినప్పుడు ఒక పాట పాడం కానీ చచ్చిపోయేటప్పుడు పాట పాడకుంటే కోపం. వాడు చచ్చిపోయిన కాడ ఈయనకు 1 పాట కూడా పాడలేదు పాస్టర్ సార్ అని. ఈడు వాడింటే కదా చచ్చిపోయినా ఆయన. పాస్టర్ పాడకుంటే కోపం వాడ పాట. 1 పాట పాడలే పాస్టర్ సార్. వచ్చా ఒక్క పాట అరే చచ్చిపోయినా 1 రోజు పాట పాడాలి, 1 రోజు పాడడానికి రాలే. సార్ పాడకుంటే సార్ మీదనే కోపం. ఎంత ఆశలో పాపం చచ్చిపోయినప్పుడు చచ్చిపోయిన వాళ్ళ కోసం పాట పాడాలని, ప్రార్థన చేయాలని. ఎవరి కోసము? బతికినప్పుడు పాడము. ఎప్పుడు పాడాలా? చచ్చిపోయినప్పుడు పాడాలా. చచ్చిపోయిన ఆయన కోసం. ఏడపోయినా ఏమంటారంటే సేవకులేదు పాపం. ఎక్కడ పోయినా తిప్పలేము. మాకి ఎవరైనా లేట్ అవుతుంది ఒక ప్రోగ్రామ్ ఏముంటుంది సార్, ఇంకా 1/2 గంట లేట్ అవుతుంది, పాటలు పాడండి. ఏం పాడాలా? పాటలు పాడుకుంటుండండి. మాస్టర్ పాడుకుంటూ ఉండాలి. ఇంట్లో అక్కడ ఎక్కడ తిరుగుతుంటారు ఈయన వాడాల పాటలు. మళ్ళీ స్టార్ట్ అయిందనుకో, సార్ ఆపేసి అయిపోయింది. మొత్తం తొందరగా అయిపోవాలా. ఎంతసేపులకి? నేను అందుకే అదే తీసుకున్నా. ఇప్పుడు తొందర అంటే తొందరగా అయిపోకూడతా. ఎంత తొందర అని అడుగుతా. 5 నిమిషాలు అంటే 3 నిమిషాలకే అయిపోకూడతా. ఎన్ని నిమిషాలకి? నాకు ఒకటి గుర్తొస్తుంది ఇవన్నీ చెప్పేటప్పుడు. నేను ఎప్పుడు పాత వాళ్ళని ఎప్పుడు మర్చిపోలేను. బుద్ధి చెప్పిన వాళ్ళని, జ్ఞానం చెప్పిన వాళ్ళని, గద్దించిన వాళ్ళని, నా జీవితంలో నన్ను గద్దించిన వాళ్ళను, నాకు బుద్ధి చెప్పిన వాళ్ళని, నన్ను చేయి పట్టుకొని పైకి లేపిన వాళ్ళని నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను. కొత్తకోటకు పోయేటప్పుడు సామేలు ఆయన ఉండే పెద్ద మనిషి, ఆయన చెప్తున్నా. నేను కొత్తకు పోయేటప్పుడు ఇంకా కొత్తగా యవనస్తులు ఉన్నప్పుడు వాక్యం చెప్తే 1 గంట పైన చెప్తున్నా. పెద్ద మనిషి సార్ అంటున్నా. ఏమయ్యా అంటే ఒకటి చెప్తా, ఏమనుకున్నా కాకు చెప్పు అంటే, డెలివరీకి వచ్చి కాన్పాయితాయమా నొప్పులు వచ్చినప్పుడు నువ్వు బచ్చం పెడితే తింటదా? ఏం కావాలని కోరుకుంటుంది ఆమె? డెలివరీ టైంలో ఆమెకు బాగా నొప్పులు వస్తుంటాయి కదా. ఎవరైనా బచ్చం తీసి కొంచెం తిను, బచ్చం అమ్మ తల్లి కొంచెం తినమ్మా అంటే తింటదా? అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఎవరు నొప్పులు భరిస్తూ ఉండరులే, ఇట పోయి ఇట రావడం. ఏమవుతుంది? సిజరీన్. డాక్టర్లు కూడా భయపడుతున్నారు ఆపరేషన్ చేయడానికి. డాక్టర్లు భయం కాదు, డబ్బు. బాగా మామూలు డెలివరీ అవుతారని కూడా యాదో కూడా చెప్తారు. ఏమని? నేను మన ఉదయ్ భార్య డెలివరీ అయినప్పుడు హాస్పిటల్కి పోయింటి. సెల్లులో చూపించే ఉదయ్
మా తర్వాత 4 డెలివరీ చేసింది డాక్టర్ అమ్మ. అదో ఒక పిల్లోడు పేగు మెడకి చుట్టుకొని ఉంటే కూడా సిజరీన్ చేయకుండా మామూలు డెలివరీ చేసిందంట 4. అట్టనే సేమ్ పొజిషన్. నేను అనుకుంటే ఇంత గొప్ప డాక్టర్ అయినా. వేరే వాళ్ళు అయితే ఏం చేస్తారు, ప్రతిదానికి వెంటనే ఏది చెప్పినా సిజరీన్ పెట్టింటారు. ఉమ్మ నీరు ఎక్కువైంది సిజరీన్ చేయాలా, ఉమ్మ నీరు తక్కువైంది సిజరీన్ చేయాలా. ప్రతి విషయంలో కూడా ఏదో ఒక దానికి మనం చేస్తుంటాం. అందుకే ఇక్కడ ఎంత మంచి మాట చెప్తూ చూడండి, చదవమా. హనోకు దేవునితో కనిన తర్వాత 300 ఏళ్ళు ఎవరితో నడిచినారు? మనము ఎంత టైం దేవునితో గడుపుతున్నాం, దాని మీద ఇంత భయం. మనకి ఎంత సమయం గడుపుతున్నాం దేవుని సన్నిధిలో. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. ఆ సంతోషము తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. అందుకే దేవుని గ్రంథంలో రాయబడింది, రుచి చూచి ఎరిగి తిని యెహోవా మొత్తం రుచి చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ ఆత్మ సంబంధమైన రుచి, వాక్యం అనే రుచి తెలిసిన వాళ్ళకే ఆ వాక్యం అనే సత్యము తెలుస్తుంది. రుచి లేనోనికి ఎంత పెడితే కూడా ఏం లాభం లేదు. కాబట్టి మనకు రుచి తెలుసాలా. దేవునితో నడిచేను హానోకు, దేవునితో స్నేహం చేసినాడు. చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. నేను 2 మాటలు చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. ఈ జనులు నేటికి 3 దినములు నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు. 3 దినములు ఆ ప్రజలు ఎవరితో గడిపినారు? దేవుని సన్నిధిలో గడిపినారు. దేవుని వాక్యము బోధిస్తున్నప్పుడు యేసు ప్రభువు వారు ఎన్ని రోజులు ఉన్నారు? 3 దినములు ఆహారము లేక ఉన్నారు. అంటే దేవుని సన్నిధిలో దేవునితో గడుపుతూ ఉన్నారు, దేవుని ఆరాధనలో గడుపుతున్నారు. అందుకే నా ఆలయంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అక్కడ ఉండే వాళ్ళు 3 రోజులు దేవుని సన్నిధిలో ఆహారం లేక గడుపుతున్నటువంటి ఎంత గొప్ప ఆశీర్వాదమో. 3 దినములు వారు దేవుని సన్నిధిలో గడుపుతూ దేవునితో ఉన్నారు, దేవుడు వారితో కూడా ఉన్నారు. ఎన్ని రోజులు? 3 దినములు ఆహారం లేక వాళ్ళు గడిపినారు. దేవునితో స్నేహం. సామెతలు 22:11. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వారికి రాజు స్నేహితుడు అవుతాడంట. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వారికి రాజు స్నేహితుడు. ఈ లోకంలో రాజు స్నేహితుడు అవుతాడు. దేవుడు స్నేహితుడు కావాలంటే దేవుని ఆజ్ఞను గైకొనవాడు దేవునికి స్నేహితుడు అవుతాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవాడు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయము శుద్ధి చేసుకోవాలి. చివరిగా సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు ఏమవుతాడంట? విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా అంటే తమ్ముడిగా అన్నగా ఉండి కాపాడుతాడు. స్నేహితుడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. స్నేహితులను పోగొట్టుకుంటాడంట ఒకడు. ఎవరు? సామెతలు 19:4. దరిద్రుడు తన స్నేహితులను, ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందురు. దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. దరిద్రుడు ఏం చేస్తాడంట? స్నేహితులను పోగొట్టుకుంటాడు. ధనము గలవానికి స్నేహితులు ఎక్కువైతారు. కానీ దేవుడు మన కోసం ఏమైనాడు చూడండి. ఒక మాట 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. దరిద్రుడు స్నేహితులను పోగొట్టుకుంటాడు. మనతో స్నేహం చేయడానికి ఆయన అధికారాన్ని వదులుకొని, ఆయన గ్రేట్నెస్ ను వదులుకొని ఈ లోకానికి వచ్చినాడు. చూడండి 2 కొరింథీ 8:9.
ఆయన ధనవంతుడై ఉండి, ఆయన ఎవరు? భిక్షగాడు కాదు. ఆయన ఎవరు? ధనవంతుడై ఉండి. మీరు చదవమా, మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము, ఎవరి నిమిత్తము? మనందరి నిమిత్తము ఆయన ఏమైనాడు? దరిద్రతను అనుభవించినాడు. ఏమీ లేని అనాథగా, ఏమీ అన్ని కోల్పోయి వచ్చినాడు. ఆయన నిస్సహాయ స్థితిలో ఈ భూమి మీదకి వచ్చినాడు. అందుకే ఆయన ప్రతి విషయంలో తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి తండ్రి నాకు సహాయము చేయను. ఆయన ఎందుకు? అన్ని వదులుకొని వచ్చేసినాడు. ఆయన సర్వ హక్కులు కోల్పోయి వచ్చినాడు. ఎవరి కోసమో? మనల్ని స్నేహితులుగా చేసుకోవడానికి, మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన తన ఐశ్వర్యాన్ని వదులుకున్నాడు. కాబట్టి దేవునితో సహవాసం, దేవునితో స్నేహం చేయాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు గైకొనాలి అని ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరిట వందనాలు.